నమస్తే నేను సంతోష్. వెల్కమ్ టు లీడర్. ఇవాళ లీడర్ మనతో పాటు దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శివప్రసాద్ రెడ్డి గారు. ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజల స్పందన ఎలా ఉంది? ఈరోజు మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు టికెట్ అనౌన్స్ చేసిన కాడి నుంచి కూడా మేము అన్ని గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో కానీ మా కాన్స్టిట్యున్సీలో కానీ జగన్మోహన్ గారిని ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, రాజశేఖర్ గారిని ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, ముఖ్యంగా మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు గతంలో ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే చేసిన కాడి నుంచి కూడా ఈ ప్రాంతానికి సుదీర్ఘ అనుభవం ఉంది. కాబట్టి ఏ ప్రాంతం పోయినా ఎక్కడ పోయినా మళ్ళీ మా బూచేపల్లి కుటుంబం జగన్మోహన్ గారి దయ వల్ల ఈ ప్రాంతానికి మళ్ళీ వచ్చారని చెప్పి చాలా సంతోషంగా చక్కటి చిరునవ్వుతో, ఆప్యాయతతో, ప్రేమతో మా శివని గెలిపించుకోవాలని చెప్పేసి జగన్మోహన్ గారు మళ్ళీ మా కోసం ఒక మంచి క్యాండిడేట్ని అనౌన్స్ చేశారని చెప్పేసి అందరూ సంతోషంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఏ ఊరు పోయినా, ఎక్కడ పోయినా, ఏ కాలనీ పోయినా జగన్మోహన్తో ఆయన ఇచ్చిన పథకాలని పేదవాళ్ళకి అందరూ చెందుతున్నాయి. కాబట్టి చాలా సంతోషంగా రిసీవ్ చేసుకుంటున్నారు. మళ్ళా మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి అందరూ భరోసాలు ఇస్తున్నారు. మాకు సంక్షేమ పథకాల స్పందన ఎలా ఉంది? 5 ఏళ్లలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందినట్టేనా? జగన్మోహన్ గారు ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా నవరత్న పథకాలు కానీ, పేదవాళ్ళందరికీ ఇళ్ళ స్థలాలు కానీ, జగన్మోహన్ గారు ఇచ్చిన హామీలన్నీ మేము గడప గడపగా అన్ని కార్యక్రమాలు తిరుగుతున్నప్పుడు 100% అర్హులైన ప్రతి పేదవాడికి కూడా జగనన్న దయ వల్ల అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కాబట్టి ఈరోజు స్పందన జగనన్న 175 సీట్లు వస్తున్నాయి. ఎందుకంటున్నారంటే మేము ఇచ్చిన అభివృద్ధి పథకాలు చూసి ఓట్లు వేయమంటున్నారు. అంతకుముందు నాయకులు ఎప్పుడు ఈ విధంగా చెప్పలా. అభివృద్ధి పథకాలు చూసి మేము ఇచ్చిన పథకాలు మీకు అందరికీ అంది ఉంటే మీకు ఓట్లు వేయమని చెప్పిన నాయకుడు ఎవరు లేరు. కానీ జగనన్న వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నేను ఇచ్చిన సంక్షేమం మీకు నచ్చుంటే, మేము ఇచ్చిన పథకాలు నచ్చుంటే ఓట్లేమన్నా అంటే కాబట్టి 100% ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరికి కూడా శాచురేషన్ మోడ్లో ఆ రోజు రాజశేఖర్ గారు ఏ విధంగా చేశారు అదేవిధంగా శాచురేషన్ మోడ్లో అందరికీ అన్ని పథకాలు వచ్చినాయి. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వైఎస్ఆర్ కుటుంబంతో మీకున్న అనుబంధం ఏంటి? మేము మొదటి నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళం, ఆప్యాయంగా చూసుకునే వాళ్ళం. ఆ రోజు నాన్నగారు కానీ మేము కానీ ఆయనతో పాటు నడిచి ఇండిపెండెంట్ గెలిచినప్పుడు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ మీద ప్రేమతో ఉండి ఆ రోజు రాజశేఖర్ గారితో పాటు నడిచాము. అదేవిధంగా అదే ప్రేమ ఇప్పుడు ఉండేసి గతంలో జగన్మోహన్ గారు ఓదార్పు యాత్రలో కానీ, పాదయాత్రలో కానీ తిరిగిన గ్రామాలన్నీ తిరుగుతూ ఆయనతో పాటు అడుగులో అడుగు వేసి మేము ఆయనతో పాటు ఒక సొంత కుటుంబ మనిషిలాగా భావించి ఆయనతో పాటు తిరుగుతున్నప్పుడు నిజంగా ఒక సొంత మనిషిలాగా భావించి మా అన్న ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి ఆ రోజు అంతా పాటు తిరిగాం. నిజంగా వాళ్ళ కుటుంబం మా కుటుంబం ఎప్పుడు విడదీన బంధంగా ఉండి కలిసిమెలిసి ఎప్పుడు ఉంటుంది. గతంలో మీ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు దర్శికి, అలాగే మీరు 2009లో కూడా మీకు అవకాశం ఇచ్చారు దర్శి నియోజకవర్గ ప్రజలు. అసలు మీ హయాంలో దర్శిలో జరిగిన అభివృద్ధి ఏంటి? ముఖ్యంగా నాన్నగారి టైంలో కానీ మా టైంలో కానీ దర్శి బాగా వెనకబడిన ప్రాంతం. గతంలో ఈ గ్రామంలో ఒక గ్రామం నుంచి ఒక గ్రామం పోవడానికి కూడా లింక్ రోడ్లు లేవు, రోడ్డు సదుపాయం లేదు. నాన్నగారి టైంలో మా టైంలో అన్ని గ్రామాలకి బీటీ రోడ్లను ఏర్పాటు చేసాము. ముఖ్యంగా నాన్నగారి టైంలో కానీ మా టైంలో కానీ అన్ని మండలాల్లోకి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా 3 మండలాలకి మంచినీటి కోసం స్కీమ్లు ఏర్పాటు చేసి ప్రాజెక్టులు తయారు చేసాము. 1-2 మండలాలు కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందని నా దృష్టికి వచ్చినప్పుడు మన జగన్మోహన్ గారు వచ్చినప్పుడు హామీ ఇచ్చారు. అన్ని గ్రామాలకు నీళ్ళు ఇస్తాము, ఈ 2 సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఇస్తాము, కుర్చేడు దొనకొండకి సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి నిజంగా చాలా సంతోషంగా ఉంది. గతంలో మంచినీటి కోసం కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ అన్ని గ్రామాల్లో నాన్నగారి టైంలో స్కూల్స్ అని నిర్మించడం, మా టైంలో స్కూల్స్ అని ఏర్పాటు చేసాం. ఎన్నో పిహెచ్సీలు ఏర్పాటు చేసాం, సిహెచ్సీలకి సపోర్ట్ చేసాము. అన్ని విధాలుగా ముఖ్యంగా యూత్కి జాబ్స్ కోసం కూడా ఆ రోజు నా టైంలో మా టైంలో కూడా చాలా హెల్ప్ చేసాము. మెయిన్ కూడా మంచినీటి కోసం ఎక్కువ ఫెసిలిటీస్, మా టైంలో ఎడ్యుకేషన్ పిల్లలు బాగా చదువుకోవడం కోసం గవర్నమెంట్ స్కూల్స్ కానీ ముఖ్యంగా మోడల్ స్కూల్స్ మా కాన్స్టిట్యున్సీలో 5 మండలాలు ఉంటే 3 మండలాలకి మోడల్ స్కూల్స్ అని ఏర్పాటు చేసాము. ఇప్పుడు కూడా చక్కగా మోడల్ స్కూల్స్ అంతా ఉండి పిల్లలు బాగా చదువుకుంటున్నారంటే అదంతా ఆ రోజు రాజశేఖర్ పుణ్యం, జగన్మోహన్ పుణ్యం అని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే గతంలో మీ హయాంలో జరిగిన అభివృద్ధిని ఈ దర్శి నియోజకవర్గ ప్రజలు ఇంకా గుర్తుంచుకున్నారంటారా? ఇప్పుడు కూడా ఏ గ్రామం పోయినా ఇప్పుడు కూడా ఈ ప్రచారం పోయినప్పుడు అన్న మీరు ఇచ్చిన ట్యాంక్ ఇంకా ఉంది, దీంట్లో నీళ్లు ఇంకా తాగుతున్నాము, మీరు ఇచ్చిన బోర్లు, మీరు ఇచ్చిన సబ్స్టేషన్లు, మీరు ఇచ్చిన స్కూల్స్ వల్ల ఇంకా మేము బాగున్నాం, బాగా చదువుకుంటున్నామని ఇప్పుడు ప్రచారం పోయినప్పుడు ఆ శిలాపలకాలు కనిపిస్తూ ఉన్నాయి, మేము ఇచ్చిన అభివృద్ధి కనిపిస్తూ ఉంది, సబ్స్టేషన్లు కనిపిస్తూ ఉన్నాయి, మంచినీటి ట్యాంకులు కనిపిస్తున్నాయి, మోడల్ స్కూల్స్ కనిపిస్తున్నాయి, పిహెచ్సి హాస్పిటల్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కనిపిస్తున్నాయంటే మా అభివృద్ధి ఇంకా పేద ప్రజలకి చేసిన మేలు పేద ప్రజలు ఎప్పుడూ మర్చిపోరు.
అందుకని ఇప్పుడు కూడా ప్రేమతో పిలిచి మమ్మల్ని ఆహ్వానిస్తున్నారంటే గతంలో ఏ విధంగా అభివృద్ధి చేశారు మళ్ళీ అదే విధంగా అభివృద్ధి చేస్తారని మా మీద నమ్మకంతో ఒక భరోసాతో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఇంకా ఆదరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో శివప్రసాద్ రెడ్డి పోటీలో నిలబడకపోవడానికి కారణం ఏంటి? ముఖ్యంగా ఆ రోజు నాన్నగారి హెల్త్ బాగుండకపోవటం వల్ల మా ప్రీతం నాయకులు జగన్మోహన్ గారికి ఆ రోజు చెప్పున్నాము, అన్న నాన్నగారు ఆరోగ్యం బాగలేదు, అందువల్ల నేను పోటీ చేయలేకపోతున్నాను, మళ్ళీ ఏదైనా మంచి క్యాండిడేట్ పెట్టుకోండి మేము సపోర్ట్ చేస్తామని ఆ రోజు చెప్పటం. ముఖ్యంగా ఆ రోజు నాన్న మీద ప్రేమతో ఆ రోజు నాన్నే హాస్పిటల్ తీసుకోవడానికి ఇంకెవరు నేను లేకపోతే ఆయన హాస్పిటల్ తీసుకునే పరిస్థితి లేదు, ఆయన చూపించే పొజిషన్ లేదు. కానీ నాన్నగారు మొదటి నుంచి కూడా శివ ఉంటేనే వైద్యం చేయించుకుంటాను, శివ లేకపోతే నేను హాస్పిటల్ తిరగను. ఎందుకంటే బేసిక్గా నేను డాక్టర్ చదువుకున్నాను కాబట్టి ఏ హాస్పిటల్కి పోయినా ఎక్కడ పోయినా కొంచెం డాక్టర్ మెడికల్ టర్మినాలజీ వాడతాం కాబట్టి ఎవరైనా పేషెంట్ చుట్టానికి కొంచెం అవైలబిలిటీ డాక్టర్స్ వస్తారు. అందుకని ఒక డాక్టర్గా చేశాను కాబట్టి అన్ని గురించి నాకు అవగాహన, మెడికల్ ఫీల్డ్ అవగాహన ఉంది కాబట్టి శివ నువ్వు నా పక్కనే ఉండాలి, నాకు ట్రీట్మెంట్ నువ్వే చేయించాలి నాన్నగారు అడిగిన ప్రకారం ఆ రోజు నాన్నగారితో ఉండిపోయాను. నాకు వేరే ఆలోచన ఏమీ లేదు. కానీ జగన్మోహన్ గారు సీఎం చేసుకునే భాగంలో ఆ రోజు నూతలపాడు కాన్స్టిట్యున్సీ కానీ దర్శి కాన్స్టిట్యున్సీ కానీ ఇచ్చిన అభ్యర్థిని గెలిపించడం కోసం నా వంతు నేను కృషి చేశాను ఆ రోజు. అయితే మీరు మద్దిశెట్టి వేణుగోపాల్ ఎవరైతే ఇప్పటి వరకు దర్శికి ఎమ్మెల్యేగా ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్యేగా, మద్దిశెట్టి వేణుగోపాల్కి మీరు కూడా సహకరించారు తన గెలుపు కోసం. ఎందుకు మళ్ళీ ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య వైరం ఎందుకు వచ్చింది? ఈ కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ గారు చెప్పిన ప్రకారం ఇచ్చిన అభ్యర్థిని గెలిపించుకునే భాగంలాగా ఆ రోజు ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం. ఆ రోజు కొన్ని రోజులు అంతా బాగానే ఉంది, కానీ పరిస్థితుల ప్రకారం ఇక్కడ కొన్ని గ్రూప్ సమస్య వల్ల మా మనుషుల్ని కొంచెం ఇబ్బంది పెట్టడం వల్ల కొంచెం డిఫర్ అయి ఉన్నాము. ఆ గ్యాప్ ఆంతని కనిపించి ఆ గ్యాప్ పెద్ద అయిపోయింది. కాలక్రమేణా అమ్మకు చైర్పర్సన్ వేయటం, మళ్ళీ మేము అందుబాటులో ఉంటాం, ప్రజలందరికీ వచ్చి నాన్నగారు ఆ రోజు ఏ విధంగా అభివృద్ధి చేశారో అమ్మ కూడా అభివృద్ధి చేస్తుంది, జడ్పీ నిధుల నుంచి ఇస్తారని చెప్పి నిధులు తీసుకొని పోవటం, అందరూ మళ్ళీ రావటం, మళ్ళీ ప్రజలందరూ బూచేపల్లి వైపు చూడటం, జగన్మోహన్ గారు అది గమనించి మళ్ళీ ఈ సీట్ ఇవ్వడం జరిగింది. అవి ఎలక్షన్స్ ముందున్న సంబంధం ఎలక్షన్ అయిన తర్వాత కామన్గా రాజకీయాల్లో ముందు ఒక విధంగా ఉంటుంది, తర్వాత ఒక విధంగా ఉంటుంది. వాళ్ళు ఓన్లీ వాళ్ళ ఓన్ గ్రూప్ని తయారు చేసుకోవాలి, శివ సపోర్ట్ మాకు ఎప్పుడు అవసరం లేదనే ఆలోచనతో వాళ్ళు అది చేసుకున్నాం అనుకుంటున్నాం. అయితే గతంలో మద్దిశెట్టి వేణుగోపాల్ గెలుపుకు మీరు సహకరించారు, మరి ఈ ఎన్నికల్లో మీ గెలుపుకు ఆయన సహకారం ఎలా ఉంది? ఈ కాన్స్టిట్యున్సీలో వచ్చేళ్ళకి వాళ్ళు ఆల్రెడీ టీడీపీతో టైప్ అయినట్టున్నారు. వాళ్ళు ఆల్రెడీ టీడీపీ అభ్యర్థి కూడా మొన్న వాళ్ళ ఇంటికి పోయి బొకేలు ఇచ్చుకోవడం జరిగింది. వాళ్ళ మనుషులకు ఉన్న వాళ్ళు కొంతమందికి కూడా వాళ్ళ అనుచరులకు కూడా టీడీపీ సపోర్ట్ చేయమని చెప్పడం, టవల్స్ కప్పించడం కూడా జరిగింది. ఏదైనా ఇక్కడ ఎక్కువ పర్సెంట్ జగన్మోహన్ గారిని అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ గ్రూపులు తావులే ఒకరు ఇద్దరు పోయినా కూడా జగన్మోహన్ గారి మీద అభిమానం ఉంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ మొదటి నుంచి కూడా బూచేపల్లి కోసం, వైఎస్ఆర్ కోసం, జగన్ కోసం కష్టపడుతున్నారు కాబట్టి చాలా ఒకటి ఇద్దరు పోయినా కూడా కార్యకర్తల బలం మీద ఉండే పార్టీ కాబట్టి కార్యకర్తల సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంది. ఇక్కడ ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకుందా వైసీపీ? జగన్ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా భావించి, ముఖ్యంగా గత ముఖ్యమంత్రులు ఎవరు చేయని విధంగా అంతకుముందు చంద్రబాబు నాయుడు టైంలో అన్ని టెంపరీ బిల్డింగ్స్ అని కట్టేవాడు. ఏదైనా టెంపరీ, సచివాలయం టెంపరీ, అసెంబ్లీ టెంపరీ, ఏదైనా టెంపరీ కట్టేవాడు. ఆ రోజు ఎన్ఆర్జీసీ ఫండ్స్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ కూడా మొత్తం చెట్టు నీరు పథకం ద్వారా మొత్తం దోచుకున్నారు. కానీ జగన్ వచ్చిన తర్వాత ఏ గ్రామంకి పోయినా ముందు మనకు కనిపించేది సచివాలయం, ఆర్బీకేలు కనిపిస్తాయి, పాల కేంద్రాలు కనిపిస్తుంటాయి, హెల్త్ సెంటర్లు కనిపిస్తుంటాయి, డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ అభివృద్ధి కదా. ప్రతి గ్రామానికి కూడా ఇంత డెవలప్మెంటు, గవర్నెన్స్ పేద ప్రజలకు అందుబాటులో ఉందంటే క్లియర్గా ది డెవలప్మెంట్. దాంతోపాటు గతంలో వాళ్ళు ఏ సంక్షేమ పథకాలైనా వాళ్ళ దళారీ వ్యవస్థ ద్వారా పోయి టీడీపీ కార్యకర్తల జోబులు నింపుకునేవాళ్ళు. కానీ జగన్ వచ్చిన తర్వాత ప్రతి రూపాయి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ మొత్తం నేరుగా ప్రజల అకౌంట్లో పడుతుందంటే అటు సంక్షేమం డెవలప్ అవుతుంది, ప్రజలు డెవలప్ అవుతున్నారు. దాని తర్వాత గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నో మెడికల్ కాలేజ్, 17 మెడికల్ కాలేజ్ జగన్ ప్రభుత్వంలో వచ్చినాయంటే మా ప్రాంతంలో కూడా దర్శిగా ఆనుకునే మార్కాపురం ప్రాంతంలో కూడా పశ్చిమ ప్రకాశం జిల్లాలో మెడికల్ కాలేజ్ వచ్చింది. ఎందుకని పేద ప్రజలకు ఏం కావాలి? అన్ని స్కూల్స్ డెవలప్ అయినాయి. ఆరోగ్యశ్రీ కార్డులు కానీ, హెల్త్ సెంటర్లు కానీ ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా పిల్లలు చదువుకోవడం కోసం స్కూల్స్ డెవలప్ అయినాయి, మిగిలిన హెల్త్ సెంటర్లు డెవలప్ అయినాయి, పిహెచ్సీలు వచ్చినాయి. ఎందుకంటే డెవలప్మెంట్ ఏం కావాలి? ప్రజలకు కావాల్సింది మెయిన్ నీడు ఎడ్యుకేషన్ బాగుండాలి, హెల్త్ బాగుండాలి. ఇచ్చిన ఫండ్స్ అని ఇచ్చిన మహిళలకు అందరికీ డ్వాక్రా రుణమాఫీ కానీ, ఇచ్చిన రైతు భరోసాలు కానీ డైరెక్ట్గా బెనిఫిట్ రైతులకే పొందుతున్నాయి. అటు రైతులు డెవలప్ అవుతున్నారు, బెనిఫిట్స్ వల్ల
గవర్నమెంట్ పాలసీల వల్ల ఇన్ని బిల్డింగ్స్ వస్తున్నాయి, ఇంత డెవలప్మెంట్ వస్తుంది కాబట్టి జగన్ ప్రభుత్వంలో గతంలో ఎప్పుడు లేని విధంగా చాలా బాగా అన్ని గ్రామాలు డెవలప్ అవుతున్నాయి. ఒక ఊరు కాదు, అన్ని గ్రామాలు డెవలప్ అవుతున్నాయి జగన్ ప్రభుత్వంలో. ఈ దర్శి ప్రాంతం అంటేనే ఎక్కువగా డ్రాట్ ఏరియా ఉంటుంది. అంటే మరి తాగునీటి సమస్యను తీర్చడానికి గతంలో ఏం చేశారు, ఏం చేయబోతున్నారు మీరు గెలిస్తే? ఈ ప్రాంతంలో నాకు మీకు చెప్పిన ప్రకారంగా నా టైంలో కానీ నాన్నగారి టైంలోని 3 మండలాల్లో సిపిడబ్ల్యూ స్కీమ్స్ అని ఏర్పాటు చేసి మంచినీటి వ్యవస్థ ఏర్పాటు చేశాం. ఇంకా 2 మండలాలకి కొంచెం బాగా ఇబ్బంది ఉంది. కుర్చేడు దొనకొండ ప్రాంతం బాగా ఇబ్బంది ఉంది కాబట్టి మొన్న సీఎం గారు వచ్చినప్పుడు మేము క్లారిటీగా అడిగినాం, అన్న ఈ ప్రాంతం బాగా వెనుకబడి ఉంది, త్రాగడానికి నీరు లేవు, సాగునీరు లేవు అని చెప్తే జగన్ ఒకటే చెప్పాడు, మీకు వెలుగొండ నుంచి 2వ టన్నులు ఓపెన్ చేసాము, దానికి నీళ్ళు వస్తాయి, మా దొనకొండ ప్రాంతానికి వెలుగొండ నుంచి నీళ్ళు వస్తాయి కాబట్టి ఆ ప్రాంతానికి ఇబ్బంది లేదు. అదేవిధంగా కుర్చేడు దొనకొండ దర్శిలో కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైనా మీకు అవసరమైన చోట లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పెట్టి ప్రతి చెరువు మేము ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, మేము డబ్బులు ఇచ్చేసి ఈ చెరువులు నింపుతాము, చెరువులు అభివృద్ధి చేస్తాము, నా మాటగా ప్రజలందరికీ చెప్పండి అని చెప్పి జగన్మోహన్ గారి హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం నేను అన్ని గ్రామాల్లో చెప్తున్నాను. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఈ ప్రాంతంలో చెరువులు నింపితే అంతకన్నా ఇంకేం కావాలి, రైతులు సస్యశ్యామలంగా ఉంటారు. అదేవిధంగా సాగర్ జలాలు వచ్చినప్పుడు కూడా ప్రతి ఎకరానికి తడవాలని చెప్పేసి ఆ రోజు నేను పోరాటాలు చేసినప్పుడు, ఇప్పుడైనా ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా రైతులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఎప్పుడు కాలువ నీళ్ళు అవసరం వచ్చినా, సాగర్ నీళ్ళు అవసరం వచ్చినా నేను వాళ్ళ కోసం యుద్ధం చేసి నీళ్ళు తీసుకొచ్చి ప్రతి చివర పొలం వరకు కూడా ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు అందే విధంగా ఆ రోజు కృషి చేశాను. ఇప్పుడు అదేవిధంగా రైతుల కోసం కృషి చేస్తాను హామీ ఇస్తున్నాం. యాజ్ ఏ డాక్టర్గా చెప్పండి, ఈ 5 ఏళ్లలో వైసీపీ హయాంలో వైద్య రంగం ఎలా ఉంది? గతంలో చంద్రబాబు నాయుడు టైంలో కొన్ని హాస్పిటల్స్లో అన్ని ఎలికలు తిరుగుతూ ఉండే, ఎలికలు పిల్లలు కొట్టడం పరిస్థితులు కూడా చూసాం. కానీ జగన్ వచ్చింది అన్ని హాస్పిటల్స్ చాలా చక్కగా వచ్చేసి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కొన్ని చోట్ల ఆరోగ్యశ్రీలు పెట్టేసి దానికై పిహెచ్సిలు సిహెచ్సిలు ఏర్పాటు చేసి ప్రైవేట్ హాస్పిటల్ కూడా అవసరమైతే కూడా ఆరోగ్యశ్రీ పెట్టేసి ముఖ్యంగా చిన్న యాక్సిడెంట్లు అయినప్పుడు 108లు కానీ ఎంబడే పిలిస్తే వచ్చే కాదు. గతంలో చంద్రబాబు నాయుడు టైంలో పూర్తిగా 108లు అందుబాటులో ఉంచేవి కాదు. జగన్ వచ్చిన తర్వాత 108లు కానీ 104 కానీ సుమారు 2000 వచ్చినాయి. అంటే జగన్మోహన్ గారు ఒక విజన్తో పనిచేస్తున్నాడు, హెల్త్ కేర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డులు సుమారుగా 25 లక్షల రూపాయల వరకు ప్రతి కార్డు మీద 25 లక్షల ఫ్యామిలీకి వస్తుందంటే ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా ఫ్రీగా చూపించుకునే భాగ్యం జగన్మోహన్ గారి వల్ల అయింది. కాబట్టి హెల్త్కి చాలా ప్రయారిటీ ఇచ్చేసి కొత్త మెడికల్ కాలేజీలు వస్తున్నాయి, పాత మెడికల్ కాలేజీలు ఉన్నాయి. చాలా జగన్మోహన్ గారి దయ వల్ల పేరెంట్స్ కానీ ఎక్కడ పూర్ పీపుల్ కూడా మెడికల్ వస్తే ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. విద్యా వ్యవస్థపై అనుకున్న స్థాయిలో ఫోకస్ పెట్టిందా ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం? జగన్ ప్రభుత్వంలో నాడు నేడు అనేది గతంలో ఏ స్టేట్లో ఇంత అభివృద్ధి జరగల. నాడు నేడు ద్వారా పిల్లలు బాగా చదువుకోవడం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, టేబుల్స్ కానీ, వాటర్ ప్లాంట్స్ కానీ, ఎక్కడ అంతకుముందు వాటర్ ప్లాంట్స్ లేవు. మహిళలందరూ చిల్లర పిల్లలు వాళ్ళకి యూరినల్స్కి ఇబ్బంది లేకుంటే వాళ్ళకి టాయిలెట్స్ కట్టం కానీ ఇటువంటి ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళకి కావాలంటే ట్యాబ్స్ 8th క్లాస్ వాళ్ళకి ట్యాబ్స్ ఇచ్చారు, బైజూస్ యాప్ ఇచ్చారు. మొత్తం ఎడ్యుకేషనే మన చేతిలోకి వచ్చే విధంగా జగన్మోహన్ గారు చేశారంటే కార్పొరేట్ స్థాయికి ఏ విధంగా ఎడ్యుకేషన్ ఉండేదో అదే స్థాయిలో జగన్మోహన్ గారు పేదవాళ్ళకి ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారంటే ఇంకా ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాగ మంచి సంక్షేమం ఎడ్యుకేషన్ విధంగా ఇంకెవరు చేయబోరు కూడా. అటువంటి విజన్ ఉన్న నాయకుడు మన జగన్మోహన్ గారు. ఈ 5 ఏళ్లలో వైసీపీ ఎలక్షన్స్లో ఎక్కువగా వాలంటీర్ వ్యవస్థనే నమ్ముకుందా? జగన్ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో జన్మభూమి కమిటీలు పెట్టేసి వాళ్ళు ప్రజల్ని నానా రకాలుగా హింసలు పెట్టారు. దాంట్లో ముఖ్యంగా ఒక చిన్న స్కీమ్ అభివృద్ధి పథకం రావాలన్నా కూడా వాళ్ళ నాయకుల చుట్టూ చెప్పులు అరిగే విధంగా తిరిగితే కానీ స్కీమ్స్ వచ్చాయి కాదు. జగన్న ఆ రోజు పాదయాత్రలో ఎన్ని సమస్యలు తెలుసుకొని జగన్న గవర్నమెంట్కి పేదవాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి ముఖ్యంగా అనుసంధానంగా గవర్నెన్స్ పేదవాళ్ళకి ఏ విధంగా రావాలి, దగ్గరికి అందుబాటులో ఏ విధంగా రావాలని ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇదే ఆదర్శంగా మిగిలిన స్టేట్లు ఎక్కడా లేకుండా జగన్ మంచి వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. మిగిలిన స్టేట్ల సీఎంలు కూడా వచ్చి ఇది ఆదర్శంగా తీసుకొని కూడా పోతున్నాయంటే జగన్ ఎంత బాగా వాలంటీర్ వ్యవస్థ ఒక్క రూపాయి కూడా కరప్షన్ లేకుండా చేస్తున్నాయంటే ఇదంతా జగన్మోహన్ గారి క్రెడిట్. వాలంటీర్లు పెట్టింది సేవ చేయడం కోసం, గవర్నమెంట్ ఇచ్చిన పథకాలని పేదవాళ్ళు ప్రతి డోర్ కొట్టి మీకు జగన్మోహన్ గారు ఇది పంపించారు, జగన్మోహన్ ఈ స్కీమ్ ఇస్తున్నాడు అని ఈ స్కీమ్స్ అన్ని డెవలప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరికీ అందుబాటులో ఉండేసి గవర్నమెంట్ ఫండ్స్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ చాలా అద్భుతంగా చేసింది. ఇటువంటిదే వాలంటీర్ సిస్టమ్ ప్రతి దేశంలో ప్రతి స్టేట్లో కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో వైసీపీ చేసిన సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తుందంటారా?
జగన్మోహన్ గారు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేశాడు. సంక్షేమంతో పాటు మెడికల్ కాలేజ్ కానీ, పోర్టులు కానీ, సచివాలయాలు కానీ, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని సిటీస్ మోడర్న్ సిటీస్గా డెవలప్ చేసుకోవడం కోసం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కామన్ పీపుల్ కావాల్సింది ఏంది? ముందు సంక్షేమం. ముసలి వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు, అవ్వాతాతలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి సంక్షేమం ద్వారా 3,000 రూపాయలు ఇవ్వాలనుకున్నాడు, మాట ప్రకారం ఇచ్చాడు. రైతులందరికీ భరోసా ఇచ్చాడు, మహిళలందరికీ రుణమాఫీ చేపిస్తున్నాడు, డ్వాక్రా సపోర్ట్ చేస్తున్నాడు, ఆసరా ఇస్తున్నాడు, చేయూత చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు సంక్షేమం ద్వారా, సంక్షేమం వల్ల 100% జగన్మోహన్ గెలుస్తాడు. అదేవిధంగా డెవలప్మెంట్ కూడా దీనికి మిక్స్ అయింది. కాబట్టి సంక్షేమం అభివృద్ధితో పాటు 100% గెలుపు కోసం కృషి చేస్తాం, గెలుస్తాం కూడా. వైసీపీ హయాంలో వ్యవసాయ రంగానికి జరిగిన మేలు ఏంటంటారు? జగన్ వచ్చిన తర్వాత ముఖ్యంగా రైతులందరికీ రైతు భరోసాలు ఇస్తున్నాం. గతంలో ఇప్పుడు ఈ విధంగా రైతు భరోసాలు ఇవ్వాలి. నాణ్యమైన పవర్ ఇస్తున్నాం, ఎక్కడ ఇంటరప్షన్ లేకుండా పవర్ ఇస్తున్నాం. ముఖ్యంగా సచివాలయాలతో పాటు ఆర్బీకే సిస్టమ్ పెట్టి, గతంలో ఒక ఎరువులు కట్ట తీసుకొచ్చుకోవాలనుకుంటే వాళ్ళు రోజుల తరబడి ముందే బ్లాక్లో కొనుక్కునే పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఆర్బీకే పెట్టిన తర్వాత నేరుగా మీరు ముందే డబ్బులు కట్టిన పాటినే డైరెక్ట్గా బెనిఫిట్స్ వచ్చేసి మీకు ఎరువులు మీ ఇంటికి సప్లై అవుతున్నాయి. మీరు ఒకరోజు ముందే డబ్బులు కడితే ఎరువులు మీకు వస్తున్నాయి, విత్తనాలు మంచి నాణ్యమైన విత్తనాలు వస్తున్నాయి, ఎరువులు వస్తున్నాయి. ఇంకేం కావాలి? ఒక రైతుకి ఏం కావాలి? అంతకన్నా పవర్ ఫ్రీగా ఇస్తున్నాము, రైతుల కోసం విత్తనాలు వస్తున్నాయి, ఎరువులు వస్తున్నాయి, రైతు భరోసాలు ఇస్తున్నాము. ఇంకా ముఖ్యంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా మన ప్రభుత్వంలో రైతులందరికీ ముఖ్యంగా మద్దతు ధర, వరి మద్దతు ధర కానీ, ఇప్పుడు మిర్చి చూసుకుంటే సుమారుగా 25,000 రూపాయలు ఉంది, పొగాకు చూస్తుంటే 25,000 నుంచి 27,000 రూపాయలు ఉంది. గతంలో ఏ ముఖ్యమంత్రి గారి టైంలో కూడా ఇంత మంచి రేట్లు రాలా. ఇప్పుడు రైతులు కూడా వేసిన 4 ఎకరాలు 5 ఎకరాలు వేసినా లక్షాధికారులు అయ్యారు. జగన్ దయ వల్ల అందరూ లక్షాధికారులు అయ్యారు. రైతులందరూ సస్యశ్యామలంగా ఉన్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రతి రైతు సంతోషంగా ఉన్నారు, సస్యశ్యామలంగా ఉన్నారు. అలాగే చూసుకుంటే ఉద్యోగ అవకాశాలు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎంతవరకు కల్పించింది 5 ఏళ్లలో వైసీపీ? జగన్ వచ్చిన తర్వాత సచివాలయాల వ్యవస్థ ద్వారా సుమారుగా 2,15,000 చిల్లర వరకు ఉద్యోగాలు ఇచ్చారు. అదే డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఆప్కోస్ ద్వారా చాలామంది వరకు అన్ని మున్సిపాలిటీలో కానీ, కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ, ఎడ్యుకేషన్ వ్యవస్థలో కానీ ఆప్కోస్ ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించారు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ కూడా కొంచెం మిక్స్ అయిపోయినప్పుడు కూడా అమౌంట్ తక్కువ 5,000 రూపాయలు ఇచ్చినప్పుడు కూడా వాలంటీర్ కూడా ఒక చిన్న ఉపాధి లాంటిదే. అదేవిధంగా ఇంతమంది జాబ్స్, అదేవిధంగా నర్సింగ్ పోస్టులు చాలా ఇచ్చారు, మెడికల్ హాస్పిటల్స్లో చాలా పోస్టులు ఇచ్చారు, ఏఎన్ఎం పోస్టులు ఫిలప్ చేశారు. ఇవన్నీ పోస్టులు కూడా గతంలో ఎప్పుడు ఇన్ని పోస్టులు వేయలేదు. అట్టనే కొన్ని టీచర్స్ కూడా ఫిలప్ చేశారు. కాబట్టి గతంతో పోల్చుకుంటే జగన్ ప్రభుత్వంలో ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, ఇకపైన కూడా వస్తాయి. డాక్టర్ శివప్రసాద్ రెడ్డికి ప్రత్యర్థిగా అటువైపు టీడీపీ మహిళా డాక్టర్ని బరిలో నిలిపింది. ఎలాంటి పోటీ అనుకుంటున్నారు మీకు? ప్రజలు ముఖ్యంగా ఏం గమనిస్తారంటే ఎవరు అందుబాటులో ఉన్నారు, ఈ కాన్స్టిట్యున్సీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరు రాజకీయం చేస్తున్నారు, అటువంటి వ్యక్తిని రాజకీయం చేస్తూ పేదవాళ్ళకి అంతగా సహాయం చేస్తూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ మేము ఈ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి సుదీర్ఘ రాజకీయాలు చేస్తున్నాం కాబట్టి బేసిక్గా అందుబాటులో ఉండే నాయకుడిని కోరుకుంటారు. ఎవరో ప్రాంతం ఎలక్షన్స్ టైంలో వచ్చి పోయే వాళ్ళని ఎవరు కోరుకోరు. ఇక్కడ ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఒక జనాలు అవగాహన ఉన్న వాళ్ళు, గతంలో కూడా చాలామంది ఎలక్షన్లప్పుడు వచ్చారు పోయారు. కానీ ఇదే ప్రాంతంలో ప్రజలను కనిపెట్టుకుంటున్నాము. వాళ్ళు చిన్న కష్టాలైనా నష్టాలైనా బూచేపల్లి కుటుంబం అండగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ప్రచారం పోయినప్పుడు మేమందరం బూచేపల్లి కుటుంబంగా అండగా ఉంటాము, మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి వాళ్ళు మాకు భరోసా ఇచ్చారు. మేము 100% మంచి మెజార్టీతో గెలుస్తామని ఊహిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలు మీ వైపు ఉన్నారనుకుంటున్నారా? జగన్మోహన్ గారి దయ వల్ల ఈ రాష్ట్రంలో కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా అన్ని సంక్షేమ పథకాలన్నీ పేదవాళ్ళకి కానీ, అటు రైతులకు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కానీ వస్తున్నాయి. అంటే ఇదంతా జగన్మోహన్ గారి దయ వల్ల. కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సంక్షేమం అందుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ గారిని చూసి నన్ను కూడా చూస్తున్నాడు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలు మేము రాజకీయం చేస్తున్నప్పుడు ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా ప్రతి కులాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము సహాయం చేస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఆదరిస్తూ ఉన్నారు. జగన్మోహన్ గారి సంక్షేమ పథకాలు అందుతున్నాయి నేరుగా. మేము కూడా కాంట్రవర్సీ లేకుండా అందరికీ అన్ని కులాలను కలుపుకొని పోతున్నాం. కాబట్టి ప్రతి కులం కూడా నా సొంత కులంలాగా భావించి అందరూ కూడా నాకు ఆదరిస్తున్నారు. ఈ మొదటి నుంచి కూడా బూచేపల్లి కుటుంబం కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా సేవ చేస్తుంది. కాబట్టి అందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారు.
జగన్ బస్సు యాత్ర ద్వారా కావచ్చు, లేకపోతే సిద్ధం సభలు కావచ్చు, క్యాడర్లో ఎలాంటి జోష్ నింపింది? అలాగే మీకు సీఎం జగన్ ద్వారా ఎలాంటి భరోసా ఇచ్చారు? జగన్ సిద్ధం సభ కానీ, మేమంతా సిద్ధం ప్రోగ్రాం కానీ, బస్ యాత్రలు కానీ క్యాడర్ మొత్తం రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారు. అంతకుముందు జగన్మోహన్ గారికి ప్రేమ ఉండేది ఎక్కువ, కానీ సీఎం అయిన తర్వాత జగన్మోహన్ గారు ఈ సిద్ధం ప్రోగ్రాము, మేమంతా సిద్ధం బస్సు ప్రోగ్రాం చేసిన తర్వాత జగన్మోహన్ గారు ప్రేమ పొంగి పిచ్చి అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా జగన్ అన్నయ్య మాకు కావాలి, ఇటువంటి నాయకుడు మాకు కావాలని చెప్పేసి బస్సు యాత్రలో బస్సు ఎమ్మడి పరిగెత్తు, అదేవిధంగా సిద్ధం ప్రోగ్రాంలో కూడా బ్యారికేడ్స్ కూడా దూకేసి వాళ్ళ ప్రేమని, పిచ్చిని, అభిమానాన్ని జగన్మోహన్ గారిని చూపిస్తున్నారు. గతం కన్నా ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో అభిమానులు ఉన్నారు. ఎందుకంటే పేదవాళ్ళకు సాయం చేసినప్పుడు వాళ్ళు ఆ ప్రేమ చూపించుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి అందరూ ప్రేమ చూపించుకుంటూ అందరూ జగన్మోహన్ గారితో నడుస్తున్నారు. కాబట్టి నిజంగా ఈ ప్రోగ్రాము బస్ యాత్ర కానీ సిద్ధం ప్రోగ్రాంకి కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. రైట్, ఫైనల్గా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి దర్శి నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఓటేయాలంటారు? ముందుగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రతి పేదవాడికి అండగా ఉంటాడు. ప్రతి రైతుకు కానీ, ప్రతి మహిళకు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరికీ, మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ సహాయం చేసే మనస్తత్వం ఆ రోజు నాన్నగారి టైం నుంచి కానీ ఇప్పటి నుంచి వస్తుంది. ఒక గుడికైనా, ఒక గోపురానికైనా, ఒక మసీదుకైనా మా దగ్గరికి వచ్చినప్పుడు మా చేతనంత సహాయం ఆ రోజు నాన్నగారు చేసాము. మా చారిటబుల్ ట్రస్ట్లో ఇప్పుడు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గవర్నమెంట్లో ఉన్నప్పుడు 2004లో కానీ 2009లో కానీ ఇప్పుడు అమ్మ జెడ్పీ చైర్పర్సన్ అయిన తర్వాత కూడా అందరు ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని పథకాలన్నీ పేదవాళ్ళకి అందిస్తూ అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా అడిగిన వాళ్ళకి కాదనకుండా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ వచ్చినప్పుడు అడిగిన వాళ్ళకి కాదనకుండా అన్ని ఫండ్స్ కూడా ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా మేము చేసిన మేలు గతంలో నాన్నగారి టైంలో మేము చేసిన అభివృద్ధి పథకాలు ఇంకా చిరస్థాయికి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా బూచేపల్లి కుటుంబానికి మరొకసారి అవకాశం ఇస్తే ఇంకా డెవలప్ చేస్తానని ప్రజలందరూ భావిస్తున్నారు. నిజంగా నేను ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను, మీరందరూ ఆశీర్వదించండి. బూచేపల్లి కుటుంబం మీకు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇదే ప్రాంతంలో ఉంటున్నాము, ఇక్కడే నివసిస్తున్నాము, మీకు అందుబాటులో ఉంటున్నాము, ప్రతి అక్కా చెల్లెళ్ళందరూ ఆదుకుంటాము. మా ఇల్లు ప్రతి గడప వచ్చిన, మా ఇంటికి వచ్చిన ప్రతి గడప తట్టిన ప్రతి అక్క చెల్లెల కోసం అండగా ఉంటామని హామీ ఇచ్చుకుంటూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి, మీకు ఎప్పుడు అండగా ఉంటామని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ శివప్రసాద్ రెడ్డి గారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎలక్షన్. ఇది దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో స్పెషల్ లీడర్.